తేజ గారు ఇక్కడ తాజ్ ఉన్నాడు. ఇప్పుడు నేను వావ్ తాజ్ అనాలా? వావ్ తేజ్ అనాలా? అవును. యాక్చువల్లీ ఇదేంటంటే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ అండి. ఎక్కువ సిస్టమ్ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ నెక్ బెండ్ చేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అది ఎక్కువ పెరిగిపోయింది. దానివల్ల ఏమైందంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేశారు. తర్వాత అదర్ డ్రగ్స్ స్టెరాయిడ్స్ యూజ్ చేశారు. తర్వాత ఒక 1 డే, 2 డేస్ అలా రిలీఫ్ ఇచ్చేది. తర్వాత ఏమైందంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా రిలీఫ్ రావట్లేదన్నమాట. సో దాని తర్వాత ఏం చేసామంటే ఇప్పుడు 15 డేస్ ముందు నేను ఒక 2 డేస్ ముందు నుంచే నేను వర్క్ చేయమని చెప్పానన్నమాట. అసలు ఎలా ఉంది? అసలు ఏమన్నా మళ్ళీ వర్క్ చేసినప్పుడు మళ్ళీ ఏమన్నా పెయిన్స్ ఏమైనా వస్తున్నాయని. 2 డేస్ నుంచి వర్క్ చేస్తుంటే ఏమన్నా మళ్ళీ పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు? హెడేక్ కానీ పెయిన్ అయితే ఏం లేదు ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల అప్పుడే కొంచెం కేర్ తీసుకొని కొంచెం పోస్చర్ మెయింటైన్ చేసి కొంచెం ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి ఉంటే తగ్గిపోయేది. దానివల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఈవెన్ స్టెరాయిడ్స్ పెయిన్ కిల్లర్స్ ఏది యూస్ చేసినా కూడా పనిచేయలేదు అనమాట. దాని తర్వాత ఏమైంది అంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి పెయిన్ సివియారిటీ పెరిగి ఈవెన్ వర్క్ చేస్తే కూడా ఒక 1 అవర్ చేయగానే హెడేక్ ఎక్కువ అయిపోయి ఈవెన్ నెక్ పెయిన్, హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్ అంటే బల్జెస్ ఉన్నాయి అన్నమాట ఎంఆర్ఐలో మనకి C3 నుంచి C7 వరకు కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే హ్యాండ్ రేడియేటింగ్ పెయిన్, అలానే ఈ ఆక్సిపిటల్ హెడేక్, ఈ బ్లర్డ్ విజన్ ఒకటి అండ్ ఐస్ లాగుతుంటాయి. సో అదొకటి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వర్క్ డిస్టర్బెన్స్ వల్ల లీవ్ పెట్టేశారు. సో దానివల్ల మెడికేషన్స్ యూస్ చేసిన కంట్రోల్ కాకపోతే వీడియోస్ చూసి ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 10 days కి కొంచెం బెటర్ అయిపోయాడు. సో నేను ఏం చేశానంటే 13th day నుంచి వర్క్ వెళ్ళమని చెప్పాను. అంటే వర్క్ చేస్తే అసలు ఎలా ఉంటుంది అనేది. సో వర్క్ చేసినప్పటికి కూడా ఇప్పటికైతే ఒక 5-6 అవర్స్ చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే మనకి థెరపీ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే రెగ్యులర్ గా ఇంట్లో కొన్ని మనం పోస్చర్ ఎలా ఉండాలి అంటే రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా గైడ్ చేస్తాం. అలానే న్యూట్రిషన్ చేంజెస్ ఒకటి ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి.